మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం చిరంజీవిదే కావడం విశేషం. తమిళ్లో ఘన విజయం సాధించిన కత్తి సినిమాకు ఇది రీమేక్. వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150. ఇది చిరంజీవి 150వ చిత్రం కావడం విశేషం. ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ సాయంత్రం మంగళగిరి మండలం చినకాకనిలోని హాయ్లాండ్ లో జరగనుంది. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న చిరంజీవి అక్కడి నుంచి కారులో రోడ్డు మార్గాన బయలుదేరారు. తనను చూడడానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ మరింతగా ఉత్సాహపరిచారు మెగాస్టార్. అభిమాన హీరోతో కరచాలనం చేసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న చిత్రం మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. సరిగ్గా 4 రోజుల్లో ఖైదీ నంబర్ 150 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో సందడే సందడి. హాయ్లాండ్ లో 15 ఎకరాల సువిశాల ప్రాంగణంలో జరగనున్న ఫంక్షన్ కు అసంఖ్యాకంగా మెగా కుటుంబ అభిమానులు తరలి వెళ్తున్నారు. అభిమానులందరికీ ఫంక్షన్ సందడి కనిపించడానికి బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఎంవీఐపీ, వివిఐపీ, విఐపీ ప్రాంగణాలు వేరువేరుగా ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి ఫ్యాన్స్ హాయ్లాండ్ కు చేరుకుంటున్నారు. కాసేపట్లో చిరంజీవి హాయ్లాండ్ చేరుకుంటారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి సంబంధించి కొందరు విజయవాడలో బిజీగా ఉన్నారు, కొందరు గుంటూరు చేరుకున్నారు. ఇక అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఇప్పటికే హాయ్లాండ్ కు వేలాదిగా చేరుకుంటున్నారు. హాయ్లాండ్ కు వెళ్లే మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫంక్షన్ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. మెగా ఫ్యామిలీ, అతిరథ మహారథులందరూ హాజరవుతుండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు. సుమారు 50,000 మందికి సరిపడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2,000 మందికి పైగా ప్రత్యేకంగా వాలంటీర్స్ ను నియమించారు. ఇక సెలబ్రిటీస్ కోసం హైదరాబాద్ నుంచి బౌన్సర్స్ ను రంగంలోకి దించారు. సుమారు 250 మంది బౌన్సర్స్ స్టేజ్ చుట్టూ ఉంటారు.